షష్టమములో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి వారు షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మకర రాశి వారు తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీన రాశి వారు తృతీయములో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 14 ఆదివారం, 2026 జూన్ నెల 20 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో కుజుడు, వృషభములో రవి, మిథునములో బుధుడు, కర్కాటక రాశిలో గురు శుక్రులు, సింహములో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, మిథున కర్కాటక సింహరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది. కొత్త వాతావరణాన్ని సంతోషంగా ఆనందంగా మీరు ఆస్వాదించేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషకర వాతావరణం ఉంటుంది ఈ వారంలో. చతుర్థములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికర వాతావరణాన్ని చవి చూస్తారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన కార్యక్రమాలు మీకు లాభసాటిగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. నూతన ప్రయత్నాలు కూడా అనుకూలించే పరిస్థితి మీకు కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలను, గౌరవాన్ని అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో కేతువు సంచరించడం వల్ల సంతానం విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ, ఆత్మీయుల విషయంలో కానీ ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలువలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు గణేశ స్వామిని సందర్శించి గరికమాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంటుంది. దశమంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ప్రయత్నాలు కానీ అనుకూలిస్తాయి. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీ కష్టాన్ని తగిన ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయములో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోండి. స్తోత్రపారాయణ విషయంలో దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభరితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతోషకర వాతావరణం ఉంటుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు ఈ వారంలో మీకు పుష్కలంగా లభిస్తుంది. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. లాభంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూ వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు
లాభాలు అందుకుంటారు, వాహన సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రవి సంచారం వల్ల కొంతమంది అధికారుల సహకార లోపం కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కానీ కనిపిస్తోంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా పనిచేస్తారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. లాభసాటి ప్రయాణాలు చేస్తాడు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కానీ అనుకూల వాతావరణం ఉంది. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధ సంచారం వల్ల కొంతమంది వ్యాపారపరమైనటువంటి వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టం వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. పనిభారం పెరిగేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసర్లను అనగా పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశమములో రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. లాభములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి మీ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. చాలా విషయాల్లో కూడా మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో శని సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో ఒక్క విషయంలో వెనకడుగు వేసే సూచన కూడా కనిపిస్తుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పని భారం కూడా పెరిగే సూచన ఈ వారంలో మీకుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతినిత్యం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టమములో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. దశమములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. సంతోషకరంగా ఉంటాయి. మంచి లాభాలు కూడా అందుకుంటారు. లాభములో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో కుజ సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో కూడా ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది. వాహన సంబంధమైనటువంటి సమస్యలు కానీ, రిపేర్లు కానీ, ప్రమాదాలకు కానీ అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందులను మంగళవారం రోజు పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. కాలం కాస్త వ్యతిరేకంగా నడుస్తుంది. మంచి రోజుల కోసం నిరీక్షణ చేయండి. భగవంతుని మీద భారం వేయండి. షష్టమములో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు మంచి లాభాలు ఉన్నాయి. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాన్ని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో
నిరాడంబరంగా పనిచేస్తారు, మంచి విజయాలను సాధిస్తారు, అవకాశాలు అందుకుంటారు, ఆదాయం కూడా పెరుగుతుంది, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమములో శుక్ర సంచారం వల్ల అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే స్త్రీలతో మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఒక్క విషయంలో మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చి మీరు ఇబ్బంది పడే సూచన కూడా ఈ వారంలో కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు మహాలక్ష్మీదేవిని శుక్రవారం రోజు దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు కానీ కొన్ని వివాదాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. అష్టమములో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారపరమైనటువంటి నూతన అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ జనాలతో కానీ సత్సంబంధాలు ఏర్పడతాయి. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. అనగా మనసా, వాచ, కర్మన మీరు చేసే పనికి, మీ పనితనానికి, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నిరాశ కలిగే సంఘటన జరుగుతుంది. తల్లి విషయంలో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం కానీ పాలు కానీ సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితా అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోండి. కన్నతల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల కూడా మీరు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు. ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కూడా అనుకూల వాతావరణం ఉంది. తృతీయములో రాహు సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత మీకు అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తండ్రి ఆశస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో కొన్ని విషయాలు మీకు ఇబ్బందికరంగా మారుతాయి. విద్యార్థులకు రావాల్సినటువంటి మంచి ఫలితాలు రాకుండా ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితులు లేకపోవడం వల్ల సమాజంలో కూడా కొన్ని నిందలు పడాల్సిన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పసుపు వర్ణపు పండ్లు కానీ శనగలు కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు కానీ కూలీలకు కానీ మంచి ఫలితాలు వస్తాయి. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి వ్యాపారపరమైన విషయాలంతా కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం ఎదుర్కొంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో రాహు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కానీ దుబారా ఖర్చులు కానీ దుబారా ఆలోచనలు కానీ ఇబ్బందికరంగా మారుతున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమల స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు.
ఈ కుంభరాశి వారికి ఈ వారంలో కేవలం 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి, 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం మీకు వ్యతిరేకంగా పయనిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరితోనూ అనవసరంగా వాదోపవాదాలకు దిగకుండా మౌనం వహిస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేసి పనినే దైవంగా భావించడం వల్ల మీరు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వాహన సంబంధమైనటువంటి లాభాలు అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు మీకు వ్యతిరేకంగా సంచారం కొనసాగుతోంది. అనగా కాల సర్పదోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. మీరు ఆశించిన పనులు నిరాశను కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో రాహుకేతు స్తోత్రాలను ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఆలయంలోని కాళహస్తీశ్వర స్వామిని, అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని అక్కడ ఉన్న దక్షిణామూర్తికి నమస్కరించుకోవడం వల్ల కాస్త ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయములో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని మీరు ఆనందంగా అనుభవించేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభవార్త అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల యొక్క సహకారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటా బయట కూడా చాలా సంతోషకర వాతావరణం ఉంటుంది. మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని సైతం అతను సునాయాసంగా ఎదుర్కొని నిరాడంబరంగానే విజయాలు, అవకాశాలు, ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శని సంచారం వల్ల రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. సోమరితనం వల్ల మీరే కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పనిభారం పెరుగుతుంది. రైతులకు, రైతు కూలీలకు ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. శనివారం రోజు స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం కానీ, జగన్నాథాష్టకం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు శివ పార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ భక్తివన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.